తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి కలవనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధానిని రేవంత్ కలిసే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఎలా ఉండనుంది? రేపు ఎవరెవరిని కలవనున్నారు? సిద్ధార్థ, సుమిత్ర, రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. 4 గంటలకు మోదీని కలవనున్నారు. ముఖ్యంగా ఈ విభజన అంశాలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు, దానికి సంబంధించినటువంటి అనుమతుల అంశం మీద సీఎం డిప్యూటీ సీఎం కలిసి ఈ అంశాల గురించి డిస్కస్ చేయనున్నారు. ఇక దాంతో పాటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పొప్పులు, ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలు, దాంట్లో జరిగినటువంటి స్కామ్ల గురించి కూడా పీఎం మోడీకి వివరించనున్నారు. దాంతో పాటుగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా పీఎంతో డిస్కస్ చేయనున్నారు. దాంతో పాటుగా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి రిక్వెస్ట్లు కూడా చేయనున్నారు. ఇక దాంతో పాటు ఇటు పార్టీ విషయాలకు వస్తే హైకమాండ్ ని డిప్యూటీ సీఎం కలుస్తారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంది. దాంతో పాటుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయం, దాంతో పాటుగా ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి హైకమాండ్ తో చర్చించనున్నారు.